అక్కడెక్కడో యుద్ధం వస్తే మనకేంటి, మన దేశంలో కాదు కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడే ఉంది అసలైన విషయం. ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా దాని ప్రభావం మిగతా ప్రపంచ దేశాల మీద కూడా పడుతుంది. అయితే ప్రస్తుతం అమెరికన్ ఇరాన్ యుద్ధ ప్రభావం మన దేశం పైన ఏ విధంగా ఉండనుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడి చేస్తుంటే ఇరాన్ కూడా అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపైన ప్రతిదాడులు చేస్తుంది. ఇరాన్ పక్కనే ఉండే హర్ముజ్ జలసంధి చమురు రవాణాకు ఎంతో కీలకం. ఈ జలసంధిలో రవాణా ఆగడంతో మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు చమురు రవాణా, అదేవిధంగా దానితో సంబంధమున్న ఎరువులకు ఉపయోగించే ముడి పదార్థాలపై కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా బిస్కెట్లు, హెయిర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సబ్బులు, షాంపుల ధరలపై ప్రభావం చూపుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు వాడే ఎరువులకు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికే వంట నూనె రేట్లు భగ్గుమంటున్న సమయంలో యుద్ధ నేపథ్యంలో వీటి రేట్లు మరింత పెరుగుతాయి. 13 దేశాల నుంచి వచ్చే సరుకుపై అదనపు భారం పడుతుంది. చమురు, ఎల్ఎన్జీ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో యుద్ధ ప్రదేశాలకు ఉద్యోగులను పంపొద్దని, ఇంటి నుంచే పని చేయించుకోవాలని ఐటీ కంపెనీలకు నాస్కామ్ సూచించింది. ఇప్పటికే టీసీఎస్, విప్రో వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఆయా దేశాలకు ఉద్యోగుల ప్రయాణాలను రద్దు చేసింది. యుద్ధం ఇలానే జరిగితే రూపాయి విలువ ఘోరంగా పడిపోయే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. అదే జరిగితే దేశ ఆర్థిక పరిస్థితి తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చమురు ధర పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెద్దగా పెరగకపోవచ్చని సమాచారం. ఏదేమైనా అక్కడెక్కడో జరిగే యుద్ధం మన నిత్యావసరాలపై ప్రభావితం చూపుతుంది.